దేవాది దేవునికి స్తోత్రములు. మీరందరూ యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యము వింటున్నందుకై ప్రభుకు స్తోత్రాలు. జాగ్రత్తగా విని దైవాశీర్వాదాలు పొందండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. అంతము వరకును సహించువాడు రక్షించబడను. కొన్ని రోజులు కాదు, కొన్ని వారాలు కాదు, కొన్ని మాసాలు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, అంతం వరకు సహించిన వాడు రక్షించబడును అంటున్నాడు. హీ దట్ ఎండ్యూరెత్ టు ద ఎండ్ షల్ బి సేవ్డ్. ఫర్ జో अंत तक धीरज धरे रहेगा उसी की उद्धार होगा. ప్రియులారా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనములో నీవు అంత్యం వరకు నిలకడగా ఉండినలా విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు అంటున్నాడు. ఎంతవరకు నిలకడగా ఉండాలా? అంతం వరకు నిలకడగా. మన ప్రాణం పోయే వరకు, ఈ లోకమును మనం జీవించినంత వరకు నమ్మకంగా ఉండుట అవసరమే. ప్రకటన 14:13 వారు తమ వస్త్రములు మాని, అయితే వారి ప్రయాసాలు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవును ఆత్మ చెప్పుతును. గమనించండి, ప్రభువు కొరకు ప్రయాసపడండి. అయితే ఎంతగా ప్రయాసపడుతున్నాం? పనికిరాని వాటి కొరకు ప్రయాసపడతాం. కీర్తన 35లో ఆయన కోపము నిమిషమాత్రముండు, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. యాకోబు 1:20 మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అనేక మంది వాక్యము శక్తివంతమైందండి. భూమి ఆకాశము గతించిపోదు. అలాంటి వాక్యాన్ని విని దైవాశీర్వాదాలు పొందండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ శక్తిగల వాక్యము సాత్వికంతో అంగీకరించి ముందుకు సాగేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.